హాయ్ ఆల్. వెల్కమ్ టు ది హెచ్టీఎంఎల్ ట్యుటోరియల్స్ పార్ట్ 4. ఈ యొక్క సెక్షన్‌లో మనము స్టైల్స్ అంటే ఏంటనేది మనము డిస్కషన్ అనేది చేద్దాం. సో, స్టైల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ప్రాసెస్ ఆఫ్ షోయింగ్ ది హౌ వి ఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ ది ఎలిమెంట్ ఇన్ ద వెబ్ పేజ్. అంటే ఒక ఎలిమెంట్‌ని ఏ విధంగా మనము ప్రెజెంటేషన్ చేస్తాము ఒక వెబ్ పేజ్‌లో. సో, ఆ ప్రెజెంటేషన్ చేసే విధానాన్ని మనం ఏమంటామంటే స్టైల్ అని అంటాం. సో, జనరల్‌గా మనము స్టైల్స్ అనేది హెచ్‌టీఎంఎల్‌లో మనము 3 వేస్‌లో మనము డిఫైన్ అనేది చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ వేలో అనేది ఏమంటారంటే ఇన్‌లైన్ స్టైల్ అని అంటాం. ఇన్‌లైన్ స్టైల్ అంటే ఏంటంటే మనము ఒక ఎలిమెంట్‌కి డైరెక్ట్‌గా స్టైల్ అనే అట్రిబ్యూట్ ద్వారా మనము డిజైన్ అనేది మనం చేసినట్లయితే దాన్ని మనం ఇన్‌లైన్ స్టైల్ అని అంటాము. ఇంటర్నల్ స్టైల్ ఆర్ పేజ్ లెవెల్ స్టైల్ అంటే మనము ఒక స్టైల్ అనేది ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ యొక్క ఎలిమెంట్‌ని మనము హెడ్ సెక్షన్‌లో డిఫైన్ చేసినట్లయితే ఆ యొక్క ఆ యొక్క సెక్షన్‌ని ఏమంటారంటే ఇంటర్నల్ స్టైల్ అని అంటాము. అంటే ఇంటర్నల్ స్టైల్ ద్వారా ఏం చేయొచ్చంటే మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి మనము డిజైన్ అనేది చేయొచ్చు. ఎక్స్టర్నల్ స్టైల్ అంటే ఏంటంటే మనము స్టైల్ అనేది ఒక సెపరేట్ ఫైల్‌లో మనం మెయింటైన్ చేసి, ఆ యొక్క ఫైల్‌ని మనము హెడ్ సెక్షన్‌లోకి రిఫరెన్స్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ స్టైల్స్ అని అంటాము. ఓకే. సో, ఈ యొక్క వీడియోలో మనము ఇన్‌లైన్ స్టైల్స్ అంటే ఏంటి? ఇంటర్నల్ స్టైల్స్ అంటే ఏంటి? మరియు సెలెక్టర్స్ అంటే ఏంటి? ఇవి ఈ 3 కాన్సెప్ట్స్ అనేది మనము ఒకసారి చూద్దాం. So open the Visual Studio. Let me create the one file. Let's say styles.html file. I am having the one template. Let me paste over here. So if you see this template, I am having the body tag. In the body tag, I am having the one h1 h2 two paragraphs, again one h1 h2 one single paragraph. Okay, let me format this document. సో నౌ ఇప్పుడు ఒక స్టైల్‌ని మనము ఎలా అప్లై చేస్తాం అనేది మనం చూద్దాం. సో స్టైల్ అనేది మనం ఇందాక చెప్పుకునే విధంగా స్టైల్స్ అనేది మనకు 3 టైప్స్‌లో ఉంటాయి. ఒకటి ఇన్నర్ స్టైల్ అని అనొచ్చు. లేదంటే మనము ఎలిమెంట్ లెవెల్ స్టైల్ అని అనొచ్చు. ఎలిమెంట్ లెవెల్ స్టైల్ అంటే ఏంటంటే మనము డైరెక్ట్‌గా స్టైల్ అనేటువంటి అట్రిబ్యూట్ అనేది మనకు ఒక ఎలిమెంట్ అనేది మనము పాస్ చేస్తాం. స్టైల్ అనే అట్రిబ్యూట్ ద్వారా ఎలిమెంట్‌కి మనము అప్లై చేసినట్లయితే మనం ఒక స్టైల్ అనేది ఆ ఎలిమెంట్‌కి అనేది మనము సెట్ చేయొచ్చు. సో ఎలా చేస్తామంటే సో లెట్ మీ టేక్ ద వన్ స్టైల్ అట్రిబ్యూట్. సో as of now I am taking the h1 element here. Let me take the style attribute style attribute. Here in the style I am going the value as, let's say, background color. So in the Visual Studio, what is the main advantage of in the Visual Studio? In the sense we can get the intelligence. So same intelligence, so same HTML file, if you developed by the Notepad or Notepad++, you won't get this kind of intelligence. So that is the advantage in the Visual Studio Code. So let's say when I'm going to type the background something, I got the intelligence here. So I'm applying the background color as of now, let's say brown. Okay, let me save here. So now my head1 section, h1 head1 section, what is the h1, what is this text, this element will having the background color is the brown. Okay, so let me open in the live server. సో నౌ యూ సీ దట్ ఇక్కడ మీకు బ్రౌన్ అనేది కలర్ అనేది డిజైన్ అయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్గా వచ్చింది. సో ఇది మనం దీన్ని ఏమంటారంటే ఎలిమెంట్ లెవెల్ స్టైల్ అని అంటారు. ఆర్ వీ కెన్ సే దట్ ఇన్నర్ స్టైల్ అని కూడా అనొచ్చు. ఎలిమెంట్ లెవెల్ స్టైల్ అనేది చెప్పొచ్చు. లేదంటే వీ కెన్ సే దట్ ఇన్లైన్ స్టైల్ కూడా అనొచ్చు. అదేవిధంగా పేజ్ లెవెల్ స్టైల్ అంటే ఏంటి? సో పేజ్ లెవెల్ స్టైల్ అంటే ఏంటంటే మనము స్టైల్ అనేటువంటి ట్యాగ్‌ని మనము హెడ్ సెక్షన్‌లో అనేది డిఫైన్ చేస్తాం. దీనివల్ల డిఫైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము పర్టిక్యులర్ ఎలిమెంట్, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏవైనా గానీ హెచ్1 రిలేటెడ్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఆల్ హెచ్1 ఎలిమెంట్స్
ఇన్ ద బాడీ సెక్షన్ ఐ వాంటెడ్ టు మేక్ ద స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మనం సెటప్ చేయాలి పేజ్ లెవెల్ అంటే కనుక మనము స్టైల్ ట్యాగ్ అనేది హెడ్ సెక్షన్లో అనేది ఇస్తాం. సో స్టైల్ ట్యాగ్ అనేది హెడ్ సెక్షన్లో ఇస్తాం. సో ఇక్కడ స్టైల్ ట్యాగ్ హెడ్ సెక్షన్ ఇచ్చేసేసి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద వన్ ఎలిమెంట్ లెట్స్ ఏ H1. ఈ H1 అనేటటువంటి ఎలిమెంట్లో నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ H1 వల్ల H1 రిలేటెడ్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ బ్రౌన్ కలర్లోకి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ అనేది షిఫ్ట్ అవుతాయి అన్నమాట. సో H1 బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ అని చెప్పేసి అంటున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ లెట్ మీ రిమూవ్ హియర్. ఓకే, నేను రిమూవ్ చేశాను ప్రజెంట్ ఇక్కడ. మీరు ఇప్పుడు చూసినట్లయితే అవుట్పుట్ చూసినట్లయితే సో మీరు ఇక్కడ చూడండి ప్రజెంట్ నాకు H1 ఎలిమెంట్స్ 2 ఉన్నాయి ఈ వెబ్ పేజ్కి. సో H1 ఎలిమెంట్స్ అన్ని బ్రౌన్ కలర్గా షిఫ్ట్ అయ్యాయి. సో ఇక్కడ మనము H1ని జనరల్గా ఏమంటారంటే జనరల్గా మనకు సిఎస్ఎస్ టెర్మినాలజీ ప్రకారం ఏం చెప్తామంటే సెలెక్టర్ అంటాం. సో H1 సెలెక్టర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ H1 చూసేసి నేను H2 అని టైప్ చేస్తాను. ఓకే, H2 అని టైప్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆల్ H2 రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ కలర్లోకి షిఫ్ట్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్ H2 రిలేటెడ్గా బ్రౌన్ కలర్లోకి షిఫ్ట్ అయ్యాయి. సో అలాగే మీరు పేరాగ్రాఫ్ అని పెట్టడం వల్ల ఆల్ పేరాగ్రాఫ్స్ అనేది షిఫ్ట్ బ్రౌన్ కలర్గా మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ అనేది వస్తాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ అని చెప్పాను. సో పేరాగ్రాఫ్ లెట్స్ ఏ కలర్ ఐఎమ్ గోయింగ్ టు సే దట్ వైట్ అంటున్నాను. సో కలర్ యొక్క పేరాగ్రాఫ్ యొక్క కలర్ వైట్ అని చెప్తున్నాను. సో పేరాగ్రాఫ్ యొక్క కలర్ వచ్చేసేసి వైట్ అనేది వచ్చింది. అలాగే డిఫరెంట్ స్టైల్స్ అనేది మీరు అప్లై చేయొచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ ఫాంట్ సైజ్. సో ఫాంట్ సైజ్ లెట్స్ ఏ ఐఎమ్ గోయింగ్ టు సే దట్ లార్జర్. సో ఫాంట్ సైజ్ లార్జ్ అని చెప్తే ఫాంట్ సైజ్ అనేది లార్జ్ అనేది అయింది. సో అలాగా మనము స్టైల్స్ అనేది అప్లై చేస్తాం. అదేవిధంగా ఇదే స్టైల్ని మీరు ఇదే స్టైల్ని ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్గా మీరు అప్లై చేయాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రిమూవ్ దిస్ వన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ paragraph here, style, we are going to use the style here, and let's say background color brown, again color white, and you can say that font size, you can say that larger. ఈచ్ స్టైల్కి మనము ఏం చేస్తామంటే మధ్యలో సెమీకోలన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఈచ్ స్టైల్కి అండ్ ఆ స్టైల్ యొక్క వాల్యూకి మధ్యలో మనము కోలన్ సింబల్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, యూ హ్యావ్ టు మేక్ ఇట్ దిస్ సింటాక్స్. ఓకే, లెట్ మీ సేవ్ ఆల్. సో ఈ పర్టికులర్ పేరాగ్రాఫ్కి మనము స్టైల్ అనేది ఇది ఇచ్చాము. సో దట్ ఈస్ ద డిఫరెంట్. అంటే ఎలిమెంట్ లెవెల్ స్టైల్లో ఏమవుతుందంటే సో స్టైల్ ఇన్ కేస్ ఇఫ్ యూ అప్లై ద స్టైల్ అట్రిబ్యూట్ టు ది పర్టికులర్ ఎలిమెంట్ వీ కెన్ సే దట్ ఎలిమెంట్ లెవెల్ స్టైల్. The same style if you are going to apply into the style tag which is in the head section అంటే వాటిని ఏమంటారంటే పేజ్ లెవెల్ స్టైల్స్ అని మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో అడ్వాంటేజ్ ఏంటంటే పేజ్ లెవెల్ స్టైల్కి అండ్ ఎలిమెంట్ లెవెల్ స్టైల్కి అడ్వాంటేజ్. సో పేజ్ లెవెల్ స్టైల్లో అడ్వాంటేజ్ అంటే వీ కెన్ అట్ ఏ టైం ఏంటంటే మనము సేమ్ స్టైల్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్కి అనేది మనం అప్లై చేసుకోవచ్చు ఇందాక మనం చూసిన విధంగా. సో అగైన్ ఇప్పుడు నేను H1 H2కి అగైన్ లెట్స్ ఏ H2కి బ్యాక్గ్రౌండ్ కలర్ నేనేమని చెప్తున్నానంటే లెట్స్ ఏ రెడ్ అంటాను. సో రెడ్ అంటే ఆల్ H2 రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ బి రెడ్ హియర్. ఓకే, సో ఇట్లా మనం చెప్పుకుందాం. ఈ సెలెక్టర్స్ గురించి మనము మోర్ డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ క్లాస్లో మనము సెలెక్టర్స్ ఎనీ వేస్లో మనము డిఫైన్ చేస్తాము. అండ్ ఐడి సెలెక్టర్స్కి క్లాస్ సెలెక్టర్స్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఈ కాన్సెప్ట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.